హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సారీకి కుర్చీలు అనేది చాలా ఈజీగా ఎలా వేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను. సో ఈ విధంగా సారీకి అయితే పీసెస్ అనేవి వస్తుంది, ఇలా మనకి జాయింట్స్ అనేవి ఇలా వస్తుంది. సో ఇవి ఎలా కట్ చేసుకోవాలి, ఎంత ఈజీగా మనం ఈ కుర్చీలు అనేది వేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో చూసారు కదా, ఇలా సెంటర్లో మనకి థ్రెడ్స్ అనేవి వస్తాయి. వాటిని మన స్ట్రెజర్తో కానీ లేదంటే ఏదైనా కట్టర్తో కానీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ముందే ఒక 5 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అక్కడక్కడ మనం థ్రెడ్స్ని అయితే కట్ చేసేసుకోవాలి, స్ట్రైట్గా వచ్చిన థ్రెడ్స్ని. ఇప్పుడు ఈ థ్రెడ్స్ మధ్యలో ఈజీగా మనం ఆ సైడ్ క్రాస్గా లైన్స్లో వచ్చేటటువంటి థ్రెడ్స్ని అయితే ఈజీగా లాగేయచ్చు ఈ విధంగా. సో చూసారు కదా, ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే సారీ అనేది పాడవకుండా కూడా ఉంటుందన్నమాట. ఒకేసారి లాగితే దగ్గరికి కుర్చీలాగే చిక్కు పడిపోయి సారీ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. సో ఈ విధంగా మనం ఈజీగా వాటిని అయితే సెంటర్ థ్రెడ్స్ చూసారు కదా, చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది మనకి ఈజీగా కూడాను. సో ఇలా వచ్చిన దాంతో మనకి ఎంత కుర్చీకి అనేది అవసరం అవుతుంది అనే పీసెస్ని పట్టుకొని, సో ఎంత అవసరం అవుతుందో అన్నీ మనం పట్టుకోవాలి. అన్ని థ్రెడ్స్ని పట్టుకొని ఈ విధంగా ట్విస్ట్ చేసి ముడి అనేది వేసేసుకోవాలి. సో చాలా నీట్గా సాఫ్ట్గా మనకి సిల్క్ థ్రెడ్స్ ఎలా వస్తుందో అంత నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా ముడి అనేది వేసేసుకోవాలన్నమాట. సో వేసేసిన తర్వాత ఒక్కసారి కిందకి చూసారా, వీడియో చూపించిన విధంగా కిందకి లాగాలి. ఇలా కిందకి లాగడం వల్ల ముడి టైట్ పడుతుంది. అలాగే పైన అనేది చూసారు కదా, ట్రయాంగిల్ షేప్లో చాలా నీట్గా, అంటే మనం సిల్క్ థ్రెడ్స్తో ఎలా అయితే కుర్చీలు వేస్తామో అదే విధంగా అంత నీట్గా అనేది ఈ కుర్చీలు అనేవి వస్తాయి అన్నమాట. సారీలో వచ్చిన పీస్తోని ఇంత నీట్గా మనం కుర్చీలు అయితే వేసుకోవచ్చు. సో చాలా నీట్గా త్వరగా కూడా మనకి ఈ కుర్చీలు అనేవి అయిపోతాయి. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇది ఎంత హైట్ అనేది అవసరం అవుతుందో అంత హైట్ అన్ని ఈక్వల్ హైట్లో మనం అవసరమైతే కట్ చేసేసుకోవచ్చు ఒకేసారి. సో చూసారు కదా, మరొకసారి అయితే చూపిస్తున్నాను. సో ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా మిగతా మనం మొత్తం ఉన్నటువంటి థ్రెడ్స్తో ఇదే విధంగా కుర్చీలు అనేవి వేసేసుకుంటాం. సో అది ఒక సైజ్ అయితే ఒక సైజ్ వచ్చింది కదా, సో మనం టోటల్ ఈక్వల్ సైజులో ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం సారీ అంతా కూడా మనం ఒక ½ an hourలోనే మనం ఈ థ్రెడ్స్ ఈ కుర్చీలు అనేవి అయితే వేసేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా వస్తుంది. సో మధ్యలో అక్కడక్కడ థ్రెడ్స్ ఉంటే చూసారు కదా, నేను ఎలా అయితే కట్ చేసేస్తున్నానో అలా కూడా కట్ చేసేసుకోవచ్చు. కోమ్తో కానీ మన ఆ సెంటర్ థ్రెడ్స్ అనేవి నేను సిజర్తో లాగాను కదా, అలా కాకుండా కోమ్తో లాగితే ఇంకా నీట్గా వస్తాయి. ఇంకా ఎక్కడ థ్రెడ్స్ కూడా ఉండవు. చూసారు కదా, ఇంత నీట్గా అయితే మనకి కుర్చీలని వచ్చేస్తాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ప్రెస్ చేయండి.